నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం చేపట్టిన దీక్షా దివాస్ అనే కార్యక్రమం ఇప్పటికే 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా భవన్లో కూడా భారీ ఎత్తున సంబరాలు అయితే జరుపుతూ ఉన్నారు. అయితే 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని సో ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సతీష్ గారు అయితే ఉన్నారు. మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుస్తుంది. అన్న నమస్తే. నమస్తే. అయితే దీక్షా దివాస్ కార్యక్రమం చేపట్టి ఇప్పటికీ 15 సంవత్సరాలు పూర్తయింది. అంగరంగ వైభవంగా సంబరాలు కూడా జరుపుకుంటున్నారు. ఏం చేశారు ఈ 10 సంవత్సరాల్లో అంటే ఏం చెప్తారు? 10 సంవత్సరాల్లో మేము ఏం చేసినాం అనే విషయం తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏదైతే సాగు నోట్లో తలపెట్టి కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని తీసుకొచ్చారు, ఆ రాష్ట్రాన్ని సబ్బండ వర్గాలను ప్రతి ఒక్కరిని కూడా ఏకం చేసి కులాలకు మతాలకు అతీతంగా చిన్ననక పెద్దనక ప్రతి ఒక్కరిని కూడా ఏకం చేసి ఈరోజు రాష్ట్రాన్ని సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మరొక రైతుగా, ఒక అన్నగా, ఒక అండగా కేసీఆర్ గారికి ఒక చిన్న కింది స్థాయి కష్టాలనేది కూడా తెలుసు. ఏదైతే తను గత 10 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే మరి నిరుద్యోగులకు కానీ లేకపోతే రైతాంగానికి కానీ, ముఖ్యంగా రైతాంగం చూసుకుంటే గత 10 సంవత్సరాల్లో పంటలు ఎట్లా పండినాయో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలనలో పంటలు ఎలా పండుతున్నాయో కూడా మీరు చూస్తూ ఉన్నారు. యావత్ తెలంగాణ ప్రజలకు కూడా అర్థమైపోయింది, బాలేది నీళ్ళేది గాడిదేది గుర్రమేది అనే పరిస్థితి తెలిసిపోయింది. అంటే గత 10 ఏళ్లలో ఎంత అద్భుతంగా రాష్ట్రంలో ఎన్ని పథకాలు ఏదైతే ప్రజలు అడిగినవే కాదు, ఏదైతే మహిళలకు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయాలంటే ఎంత ఇబ్బంది పడిన పరిస్థితి మనం కళ్యాణ లక్ష్మి పేరుతో కేసీఆర్ గారు ముందు వచ్చిన పరిస్థితి. ఏదైతే 1 ఎకరం 2 ఎకరాలు మరి ఏదైతే భూములు పంటలు పండిద్దామంటే మరి ఫస్ట్ మొదటిగా డబ్బులు లేని అప్పుసప్పు చేసి పరిస్థితికి వచ్చిన రోజుల నుంచి మరి ఏదైతే పంటలు పండిన తర్వాత మరి అప్పులకే పోయే పంట అంతా ఏదైతే అమ్మితే ఆ పంటల వచ్చిన డబ్బంతా కూడా అప్పుల పాలు అయిపోయి అప్పులు కట్టి తెచ్చిన అప్పులకే పోయే పరిస్థితి నుంచి ఈరోజు రైతు భరోసా పేరుతో కేసీఆర్ గారు ముందుంచి వాళ్ళకి ఆదుకోవాలి, రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్రం మీద ఉంది, ప్రభుత్వం మీద ఉందని ఒక గొప్ప విషయంతో రైతు భరోసా పేరుతో మరి ఎవరైనా పాము ఇంకా ఏదైనా ఇబ్బందులతో చనిపోయిన వాళ్ళకు రైతు బీమా పేరుతో ఎన్నో విధాలుగా మరి ముందుకొచ్చిన ఒక మహోన్నత నేత కేసీఆర్ గారు. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో సబ్బండ వర్గాలు ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ఏదైతే ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి నిర్బంధ పాలన, దౌర్భాగ్యమైన పాలనలో ఈరోజు రాష్ట్రం ఉంది. ఎక్కడ చూసినా హైడ్రా పేరుతో, మూసీ పేరుతో ఇండ్లన్నీ కూలుస్తూ ఉన్నారు. పేద ఉన్నోనికో లెక్క, లేనోనికో లెక్క. పెద్ద పెద్ద వేలాది కోట్ల కాలేజీలు, విద్యా సంస్థలు ఉన్నోనికేమో వాళ్ళకు ఇస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు తమ్మునికి కూడా FTLలో బఫర్లో ల్యాండ్లు ఉంటే వాళ్ళు ఆపుతా ఉన్నారు. కోర్టు స్టేలు తెచ్చుకునే వరకు వాళ్ళకు సమయం ఇస్తూ ఉన్నారు. కానీ ఏదైతే బడుగు బలహీన వర్గాల ప్రజలు చిన్న వాళ్ళు నెల నెల పనికి పోతే కూడా EMIలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని వాళ్ళ ఇల్లు అర్ధరాత్రి ఇల్లుని గూలగొట్టి రోడ్డు మీద తీసుకొస్తూ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏందో అర్థం కాక వాళ్ళందరూ కూడా ఈరోజు తెలంగాణ భవన్ వైపు తరలి వచ్చిన రోజులు మనం చూస్తాం. ఇంకా ఈరోజు గిరిజన బిడ్డలు కూడా వాళ్ళు భూములు లాక్కుంటా ఉంటే వాళ్ళని అపరాత్రి కూడా భూములు ఇవ్వకపోతే వాళ్ళని జైలు, వాళ్ళ భర్తలను తీసుకుపోయి జైల్లో పెట్టిన పరిస్థితి మనం చూసినాం. అంటే ఇలా ఎక్కడ చూసినా కూడా నిరుద్యోగులు ఉద్యోగాల పేరుతో ఉద్యోగాల కోసం కొట్లాడుతూ ఉంటే సెక్రటరియట్కి వస్తే 144 సెక్షన్లు పెడతారు, వాళ్ళు నిర్బంధిస్తారు, వాళ్ళు జైళ్లలో పెడతారు, వాళ్ళు పోలీస్ స్టేషన్లో పెడతారు. కనీసం తాగడానికి నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. రైతుల రుణమాఫీ చేస్తా అన్నారు, సగం చేసిరు, సగం కథం ఎగ్గొట్టిరు. ఏదైతే రైతు భరోసా ఇస్తున్నారు, ఇప్పుడైతే వానాకాలం పంట కూడా అయిపోయింది, రైతు భరోసా ఇచ్చిరాని మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజలందరూ. ఎక్కడ కూడా ప్రజలందరూ తిరగబడతా ఉన్నారు, తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. జస్ట్ కేవలం ప్రపంచంలో అతి తక్కువ కాలంలో 10 నెలలు 11 నెలల కాలంలోనే ఫెయిల్యూర్ అయిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ రేవంత్ రెడ్డి గారి పాలన. గత 10 సంవత్సరాలు అయితే ఇంత పోరాటి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలకైతే ఎలాంటి న్యాయం జరగలేదు. కుటుంబ పాలన నడిచింది. కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు కానీ ఏదైనా పథకాలు కానీ అన్ని కేసీఆర్ కుటుంబానికి వచ్చాయంటే ప్రతిపక్షాలు చెప్తున్న మాటలు ఎట్లా చూస్తారు? ఇవన్నీ గమ్మతి మాట్లాడతారు వాళ్ళు, సోయలేని నాయకులు రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు కాళేశ్వరం పెట్టిన తర్వాత కొన్ని లక్షలాది ఎకరాలకు నీళ్లు సాగు అందించే విషయంగా కేసీఆర్ గారు పనిచేసారు. ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు సాగు అందించడమో మనం చూసినాం. గతంలో ఎప్పుడు అన్ని ఎండిపోయిన బతుకులు, ఎండిపోయిన బీడుబళ్ళ భూములు మనం చూసినాం. ఈరోజు గత 10 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూర్చున్నా పచ్చని తెలంగాణ. మన తెలంగాణలో ఎక్కడైతే మీరు ముఖ్యంగా గమనించాలి, తెలంగాణలో తెలంగాణ యాసను, భాషను ఉపయోగించాలని కూడా సినిమాలో ఎక్కడ వస్తే వాళ్ళు నవ్వుకునే వాళ్ళు. ఆ దశ నుంచి ఈరోజు పెద్ద హీరోలు కూడా వాళ్ళ యొక్క సినిమాలలో ప్రధాన పాత్ర పోషించే వాళ్ళు మన తెలంగాణ యాసను, భాషను మాట్లాడి పెద్ద హిట్లు కొడుతున్న సందర్భాన్ని మనం చూస్తాం. అదే విధంగా ఏదైతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కడో ఊటీనో, కొడైకెనాల్లో, ఇంకొకటికో ఫారెన్లో వెళ్ళి షూట్ చేసే వాళ్ళు ఈరోజు తెలంగాణ గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఊటీలాగా ఉంది, సస్యశ్యామలాగా ఉంది, పచ్చని తెలంగాణ అని చెప్పి అద్భుతమైన షూటింగ్లు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చేసిన రోజులు చూస్తాం. అంటే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పిన పరిస్థితి మనం చూసాం. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం, బీఆర్ఎస్ పార్టీ అనే మొక్క మొలవనీయకుండా నామరూపం లేకుండా చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. సాధ్యమంటారా ఇది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామన్న నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సెక్రటరియట్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. సెక్రటరియట్ కట్టింది ఎవరు? కేసీఆర్ కదా. ఈరోజు తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా రైతాంగం సస్యశ్యామలంగా పంటలు పండుతూ ఉంది. మొన్నటికి మొన్న
మీరు ఏదైతే కాళేశ్వరం కుంగిపోయింది, ఊగిపోయింది, కూలిపోయింది అన్న మాట్లాడిన మీరు మొన్న 10 లక్షల నీటి కెపాసిటీని కూడా మరి అది చూసి ఆగింది. కాళేశ్వరంలో కూడా మరి 40,000 క్యూసెక్ల నీళ్లు పారితేనే మనం ఎత్తిపోయచ్చు, మోటార్ లాంచ్ చేయొచ్చు, రైతాంగానికి నీళ్ళు ఇచ్చి అనే దిశగా మనం మాట్లాడితే ఇదే కేటీఆర్ గారు మళ్ళీ కాళేశ్వరం వెళ్ళి ఆడ కూర్చొని 50,000 మందితో రైతులతో మేము వస్తాం, మీరు మోటార్ లాంచ్ చేయకపోతే, రైతులకు నీళ్ళు ఇవ్వకపోతే మేమే 50,000 మంది రైతులను తీసుకొచ్చి మోటార్ లాంచ్ చేస్తామంటే సిగ్గు తెచ్చుకొని సోయి తెచ్చుకున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఆ రోజు మరి మోటార్ లాంచ్ చేసి నీళ్ళు ఇస్తే కేసీఆర్ గారికి మళ్ళీ పాలాభిషేకం రోజులు చూసినాం. అంటే ఏది కూడా కేసీఆర్ గారు అడిగితే తప్ప ఇచ్చే పరిస్థితులు లేదు. ఉద్యోగాల కోసం కొట్లాడితే ఉంటే వాళ్ళ ఎంబడి మనం ఉంటే మీరే చేపిస్తారు అంటారు. ఏదైతే గిరిజనుల రైతులు మేము భూములు ఇవ్వమయ్యా, మీరు నన్ను చంపినా కూడా మేము భూములు ఇవ్వమని మాటలు మాట్లాడితే దాన్ని ఎందుకో బీఆర్ఎస్ పార్టీ అంటారు. బీఆర్ఎస్ పార్టీ బరాబర్ కొట్లాడుతుంది. ఈరోజు ప్రతిపక్షంలో ప్రజల గొంతుకుగా మాట్లాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఏదైతే బడుగు బలహీన వర్గాల ప్రజల పక్షాన కొట్లాడిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. ఖచ్చితంగా గతంలో కొట్లాడింది, ఇప్పుడు కూడా కొట్లాడింది. ఏదైతే ప్రత్యేక రాష్ట్రం కోసం మనం ఎట్లా కొట్లాడినామో ఈ రోజు మన తెలంగాణ ప్రజల హక్కుల కోసం కూడా కొట్లాడాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా చెప్తున్న మాటలు ఎట్లా చూస్తారు? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇదే రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పుడు ఇదే సోనియా ఏమని మాట్లాడిండు, బలిదేవత అని మాట్లాడిండు. ఎంతో మంది విద్యార్థుల ప్రాణాలు బలిగా ఉన్నావు, బలిదేవత నువ్వేం మాట్లాడుతున్నావు, ఈ దొంగ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడింది ఇదే రేవంత్ రెడ్డి గారు. ఈయన ఓన్లీ రెంట్కి వచ్చిన వ్యక్తి, జస్ట్ కేవలం రెంట్కి వచ్చిండు, కొన్ని రోజులు ముఖ్యమంత్రి ఉంటాడు. మొన్న తీర్మానం వాళ్ళ నాయకులే కదా అన్నది. ఏమన్నారు, ఈయన ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దూరం అవుతా ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉంటారు పోతారు, రేపు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందని కూడా మాట్లాడిన సందర్భాలు మేము కాదు కాంగ్రెస్ నాయకులు అంటూ ఉన్నారు. ఇదే జీవన్ రెడ్డి గారు పక్క నుంచి అదే నియోజకవర్గంలో ఉన్న డాక్టర్ సంజయ్ కుమార్ గారిని తీసుకొచ్చారు. ఏదైతే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని వేరే పార్టీ నుంచి ఈ పార్టీలోకి వస్తే రాజీనామా చేసి రావాలి, లేకపోతే రాళ్లతో కొడతామన్న రేవంత్ రెడ్డి గారు, ఇదే రాహుల్ గాంధీ గారు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? పార్టీలు మారిన వాళ్ళు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఈరోజు ప్రజలు ఏమని చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద, కారు గుర్తు మీద గెలిచిన నాయకులు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి మీకు నిజంగా మీ నియోజకవర్గ అభివృద్ధి కోరితే వెళ్ళి ఇదే ముఖ్యమంత్రిని అడిగితే నిధులు ఇవ్వరా? ఎందుకు ఇవ్వరు? ఖచ్చితంగా కొట్లాడాల్సిన బాధ్యత ఈ నాయకుల మీద ఉంటుంది కదా. కేవలం వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం పార్టీలు మారితే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ప్రజలు బుద్ధి చెప్తారు కదా అని తెలియజేప్తారు. ఏదైతే ఈ సంవత్సరం కాంగ్రెస్ పాలనలో కూడా విజయోత్సవ సంబరాలు కూడా జరుపుకుంటారు, ఏం చెప్తారు మరి కాంగ్రెస్ సంవత్సరం పాలన? ఖచ్చితంగా కాంగ్రెస్ పాలనలో వాళ్ళు విజయోత్సవ సభలు చేసుకుంటారు. ఏమని విజయోత్సవ సభలు చేసుకుంటారు? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చిన విజయోత్సవ సభలా, లేకపోతే ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చిన విజయోత్సవ సభలా, ఆడబిడ్డలకు 2,100 ఇస్తాను మోసం చేసినందుకు విజయోత్సవ సభన, రైతులకు రుణమాఫీ సగం చేస్తాను సగమే కొట్టినవు అందుకోసం విజయోత్సవ సభన, ఏదైతే రైతు భరోసా ఇస్తాను రైతులందరినీ మోసం చేసినావు అందుకోసం విజయోత్సవ సభన, దేనికోసం విజయోత్సవ సభ? వృద్ధులకు పాపం ఈ పెన్షన్ వస్తుంది ఇగ వెయిట్ చేస్తారు. ఆ పింఛన్లు 4,000 ఇస్తాను దానికోసం విజయోత్సవ సభన, దేనికోసం దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపాలని కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తే నువ్వేం చేసినావు? 10 లక్షలు కదా 12 లక్షలు ఇస్తామన్నావు. ఏది 12 లక్షలు ఇయ్యనందుకు విజయోత్సవ సభన? దేనికోసం విజయోత్సవ సభ? తెలంగాణ రాష్ట్రంలో నువ్వు బడి కట్టింది లేదు, గుడి కట్టింది లేదు, అన్ని కూల్చివేదలే, అన్ని ఇళ్ళన్ని కూలుస్తూ తెలంగాణ రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా మీరు పనిచేస్తూ ఉన్నారు. దేనికోసం విజయోత్సవ సభ అని చెప్పి మేము కాదు అడిగేది, తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంటున్నారు. అరే కనీసం సోయి లేని నాయకులు, చిన్న పిల్లలు ఫుడ్ పాయిజన్తో చనిపోతూ ఉన్నారు. మీ రాజకీయాలని పక్క పెట్టుర్రి. మీ ఇంట్లో దావతులకు మాకు వేలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెడతారు. మీ ఇంట్లో ఫంక్షన్లు అయితే హెలికాప్టర్లు వాడతారు. కానీ ఏదైతే ఖమ్మంలో వరదలు వస్తే వరద బాధితులకు మీ హెలికాప్టర్లు పంపాలంటే లాభోదిబో అంటారు. అంటే ఇలాంటి పరిస్థితి. చిన్న పిల్లలు అన్నం తిందామంటే అన్నంలో పురుగులు వస్తాయా? చిన్న పిల్లలు వాళ్ళ యొక్క గురుకులాలను పెంచి చిన్నపిల్లలకు మంచి విద్యను అందించే విషయంగా కేసీఆర్ గారు పనిచేస్తే ఈరోజు ఏం జరుగుతూ ఉంది? గురుకులాలను నిర్వీర్యం చేసే దిశగా మీరు పనిచేస్తూ ఉన్నారు. గురుకులాల్లో పిల్లలకు కనీసం పౌష్టికాహారం లేదు. పిల్లలకు అన్నం తినే తిండిలో పురుగులు వస్తాయా? సాంబార్లో వానపాములు వస్తున్నాయట. అలాంటి పరిస్థితులు ఈరోజు హాస్పిటల్ పాలై గజగజ వణుకుతూ వాళ్ళ తల్లిదండ్రులు భుజాన వేసుకొని హాస్పిటల్కి వస్తే హాస్పిటల్లో పరిస్థితి, హాస్పిటల్లో నాణ్యమైన మరి వైద్యం లేదు. ఎక్కడ పోయింది విద్యాశాఖ మంత్రి ఎవరు, వైద్యశాఖ మంత్రి ఎవరు? అసలు ఎక్కడ సమీక్షలు చేస్తూ ఉన్నారు? ఏం చేస్తూ ఉన్నారు? నిద్రా వ్యవస్థలో ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.